హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ గారు శ్రీతేజ్ గారిని పరామర్శించలేదని ఎన్నో విమర్శలు గుప్పించినటువంటి బడా నేతలు, రాజకీయ నాయకులు, హేమహేమీలు ఎట్టకేలకు అల్లు అర్జున్ గారు ఆ హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ గారిని పలకరించడం జరిగింది. ఇప్పుడు ఏవైతే పెదవి విరిచిన నోర్లు ఇప్పుడు ఏమంటాయి, వాళ్ళ తీరు ఎట్లాంటిది అనేది మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి, స్పిరిచువల్ మెంటర్, మోటివేషనల్ స్పీకర్ కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. సో కేవలం శ్రీతేజ్ గారిని బాబు ఎవరైతే పుష్ప 2 మూవీకి వచ్చి ఇబ్బంది పడి కుటుంబానికి వాళ్ళ మదర్ని కూడా దూరం చేసుకున్నారో, శ్రీతేజ్ గారిని హాస్పిటల్కి వెళ్ళి పలకరించలేదని లాస్ట్ కి పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు. అంటే ఇండైరెక్ట్ గా వెళ్తే పోయేది కదా. ఇప్పుడు ఆయన పరామర్శించిన తర్వాత విమర్శించిన వాళ్ళు ఎలా స్పందిస్తారు, వాళ్ళ తీరుని ఎలా చూడాలి? ఏమంటే లోకో భిన్న రుచి అన్నారు. ఏదైనా వాళ్ళు సమస్యగా భావిస్తే అందరూ లోకులు పలుగాకులు అని అందరూ గోలెట్టేస్తారు, అరుస్తారు, కేకలేస్తారు, ఇలా వేలెత్తి పాయింట్అవుట్ చేస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ పిల్లవాడిని హాస్పిటల్కి వెళ్ళి చూడలేకపోయాను అని అనేక మార్లు స్పష్టంగా తెలియచెప్పారు. అది ఎవరు కూడా పట్టించుకోకుండా ఆఖరికి జేఏఓనో ఏదో విద్యార్థి సంఘాలు వాళ్ళందరూ కూడా ఇంటి మీదకి దాడికి కూడా వెళ్ళిపోయారు. అతనికి నువ్వు తీరని అన్యాయం చేశావు, అతనికి తల్లి చనిపోవడానికి నువ్వే కారణము, వాళ్ళకి నువ్వు 25 కోట్లు ఇవ్వాలి, 50 కోట్లు ఇవ్వాలి అని రచ్చ చేశారు. ఆ పిల్లవాడిని కనీసం చూడలేదు అని. ఆయన అతి బలీయమైనటువంటి కారణాల వల్ల తాను ఆ పిల్లవాడిని చూడడానికి వెళ్ళలేకపోతున్నాను అని ప్రకటించారు. అయినా అర్థం చేసుకోవట్లా, మూర్ఖంగా వాదించారు, ఆయన్ని పాయింట్అవుట్ చేశారు. ఎట్టకేలకు ఆయనకి రెగ్యులర్ బెయిల్ లభించిన తరువాత ఆయనకి కొద్దిగా ఫ్రీడమ్ అంటే అనుమతి, ఆయన వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితులు తొలగాయి అని చెప్పుకోవచ్చు. వెంటనే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటి, పిల్లవాడిని చూసి రావడానికి కిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళడానికి బయలుదేరాడు. అయితే అప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ మళ్ళీ జనాల్ని కంట్రోల్ చేయాలి, ఇక్కడ వస్తే పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది, తక్కిన పేషెంట్లు ఉంటారు కదా, అవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు ఆయన్ని వద్దు ఆగండి, మేము చెప్పినప్పుడు మీరు బయలుదేరండి అని ఆపేశారు. ఆపేసి తర్వాత అన్ని వాళ్ళు సానుకూలంగా ఏర్పాట్లు చేసుకున్నాక మంచి బందోబస్తు ఏర్పాటు చేసి ఆ బందోబస్తులో ఆయన్ని తీసుకువెళ్లి ఆ పిల్లవాడిని చూసే ఏర్పాటు చేశారు. ఆ రకంగా వారు వెళ్లి అల్లు అర్జున్ గారు పిల్లవాడిని చూశారు, ఎంతో బాధపడ్డారు. అలాగే పిల్లవాడి తండ్రి భాస్కర్ తో కూడా ఆయన మాట్లాడారు. దాదాపు హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అక్కడ ఆయన ఉండి అన్ని డాక్టర్లతో కూడా మాట్లాడి పిల్లవాడి హెల్త్ కండిషన్ తెలుసుకొని మరోసారి ఆ పిల్లవాడి తండ్రికి వాగ్దానం చేశారు, తప్పకుండా ఈ పిల్లవాడు కోలుకొని అతను ఇంటికి చేరేదాకా ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం గాని లేదా మరే విధమైన సహాయ సహకారాలు కావాలన్నా నేను మా పుష్ప టీము మేము బాధ్యత వహిస్తాము అని చెప్పడం జరిగింది అని తెలుస్తోంది. అంచేత ఎవరిని కూడా ఆత్మన్యూనతా భావానికి గురి చేయకూడదు అనేది లెసన్ నేర్చుకోవాలండి జనాలందరూ. ఆయన ఏమీ కావాలని ఎవరిని చంపలేదు, హత్య చేయలేదు. దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఘటన డిసెంబర్ 4వ తారీఖు సంధ్యా థియేటర్ లో, దానికి అందరితో పాటు ఆయన కూడా కొంచెం ఎక్కువగా బాధపడుతున్న వ్యక్తి అల్లు అర్జున్. ఈ అంశాన్ని అందరూ గ్రహిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. మొత్తానికి ఆయన వెళ్ళడం, పిల్లవాడిని చూడడం జరిగింది. అయితే అతను బ్రెయిన్ డెడ్ అయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. శ్రీతేజ అనే పిల్లవాడు బ్రెయిన్ డెడ్ అయిన కుర్రవాడికి అదర్ ఆర్గన్స్ ఆల్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ ఎక్సెప్ట్ ఆ సమయంలో ఆ తోపులాట తొక్కిసలాట్లో అతనికి బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయింది, చిన్న పిల్లాడు కాబట్టి. సో ఆ స్థితి నుంచి కోలుకోవడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుందండి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు రికవర్. బట్ అదేమి వ్యాధి కాదు, అతని ఇతర ఆర్గన్స్ అన్ని కూడా బాగానే పనిచేస్తున్నాయి అని డాక్టర్లు చెప్తున్నారు. ఈవెన్ నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది ఆ పిల్లవాడిని. అంచేత ముక్కోటి దేవతలకి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను నిత్యము. ఆ పిల్లవాడు వీలైనంత త్వరగా కోలుకోవాలి. తండ్రికి, మిగతా కుటుంబ సభ్యులకి, అలాగే ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి, వారి అభిమానులకి, లోకంలో ఈ సంఘటన గురించి తెలిసి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంతోషం కలగాలి అంటే పిల్లవాడు ఆ స్థితి నుంచి కోలుకొని నార్మల్ కండిషన్కి రావాలి అని నేను ప్రార్థిస్తున్నాను.
మన 100 టీవీ తరఫున కూడా మన అందరం వాంఛించేది కూడా అదే. మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు అది అతని ప్రమేయం లేకుండా జరిగిన సంఘటన అని. అవునండి. లాస్ట్ కి తేటతెల్లమైంది ఎప్పుడు అంటే హైకోర్టు కూడా అదే మాట చెప్పింది, అవును, ఆయన ప్రత్యక్షంగా కారణం కాదు అని చెప్పేసరికి ఇప్పుడు ఎంతో మంది దొరికిందే తడు ఈ సందు దొరికింది కదా అని చెప్పి వాళ్ళు ఇంకా ఇష్టానుసారం మాట్లాడారు. అవునండి. మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన గురించి వాళ్ళు ఏమనాలమ్మా? అంటే నిజం తెలియకుండా మీరు అప్పుడు కూడా సంయమనం పాటించమని రిక్వెస్ట్ కూడా చేశారు. తెలియకుండా మీరు సోషల్ మీడియా వేదికలుగా జడ్జిలాగా మారి జడ్జిమెంట్లు చేయొద్దు అని కూడా రిక్వెస్ట్ చేశారు. అవునండి. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక మాట, దయచేసి దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే యాక్సిడెంటల్ గా జరిగే ఇన్సిడెంట్స్ కి మనం ప్రత్యేకించి ఒక వ్యక్తిని నేరకారకుడు అని నిందించడము అమానుషం అంటాను నేను. ఇక్కడ అనేక రీజన్స్ ఉన్నాయి. థియేటర్ యాజమాన్యము ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, ప్రభుత్వము అలా సినిమాలు ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వడము ఒకటి. ఇవన్నీ కాకుండా మొదటి ఆటకి మొదటి రోజే చిన్న చిన్న పిల్లలతోటి కుటుంబం మొత్తము వెళ్ళి సినిమాలు చూడాలి అనే ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారే కొంతమంది. అటువంటి అభిమానులకి అందరికీ కూడా ఇదొక గుణపాఠం అండి. తప్పనిసరిగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక మీదట సినిమాలు చూడడం గాని ప్రదర్శించడం గాని చెయ్యాలి అని నా విజ్ఞప్తి.